ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 20వ అధ్యాయం పురంజయుని పతనం. ఓ జనక మహారాజా, కార్తీక మాస మహాత్మ్యం గురించి అగస్త్యుల వారికి అత్రి మునీంద్రుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను విను. ఒకనాడు అత్రిని అగస్త్యుల వారు కార్తీక మహిమ వివరించమని అడుగుతూ, ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడా, వాసుదేవాంశ సంభూతుడా, సద్ధర్మ శ్రవణమందు కార్తీక మాసం తగిన సమయం అని చెప్పబడింది. ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా అత్రిమహాముని వివరించడం ప్రారంభించారు. ఓ అగస్త్య మునీంద్ర, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. ఈ నెలలో నదీ స్నానం, దీపదానం కోరికల్ని సిద్ధింపచేస్తాయి. దీనికి ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. ధనమదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు. సత్యాన్ని పరిశుద్ధిని మణిమాన్యాలు అపహరించాడు. బ్రాహ్మణ ద్వేషం, లోభత్వం, కాఠిన్యం కలవాడై బంగారాన్ని దొంగిలించే వాళ్లతో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఇంతలో కాంభోజుడు, గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. తన పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. యుద్ధభేరీలు ధ్వనులు మిన్నుముట్టాయి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యందలి 20వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.